హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ కోడల ఆలోచించు. ఈ కథ రచించిన వారు ప్రఫుల్ల చంద్ర గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. సాయం సమయం. సూర్యుడు ఇంకా అస్తమించలేదు. గుడి గంటలు సుస్వరాన్ని, పూల సువాసనను మోసుకొస్తున్న గాలి బరువుగా వాళ్ళని తాకుతూనే ఉంది. నిజానికి సునీత కూడా గత వారం రోజులుగా ఆలోచిస్తూనే ఉంది. పుట్టింటిని మెట్టింటిని బేరీజు వేసుకుంటూనే ఉంది. తను కాపురానికి వచ్చిన తొలి రోజులనెప్పుడూ మరచిపోలేదామె. అది ఉమ్మడి కుటుంబం. మామగారి పేరు సుబ్రహ్మణ్యం గారు. మంచితనమో చేతగానితనమో గాని ఆయన పెద్దగా ఆస్తులేవి సంపాదించకుండానే రిటైర్ అయ్యారు. తోటివారు 2 చేతుల లక్షలార్జించి మేడలు మిద్దెలు కట్టుకున్నా చలించలేదాయన. నా 2 కొడుకులే నాకు కోట్లు, ఇంకా లక్షలతో పనేంటి అని నవ్వేసేవారాయన. కొడుకులే కోట్లు గాని నేను అరకొట్టు కూడా కానా అని జోక్ చేసేది కూతురు సుస్మిత. సుబ్రహ్మణ్యం గారి భార్య సుభాషిణి జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేస్తుంది. సమస్యలు లేని చక్కని సంసారం అని ఆ కాలనీలో అంతా వాళ్ళని మెచ్చుకుంటూ ఉంటారు. కాపురానికి వచ్చిన కొత్తలో ఆ రోజు సునీతే వంట చేసింది. కూరలో కారం కాస్త ఎక్కువైనట్టుంది. ఆ ముసలి ప్రాణం మీద ఎందుకమ్మా అంత కోపం అన్నారు మామగారు. నవ్వుతూ అత్తగారు తన పక్షం వహించి సమర్థించిన మామగారు ఈరోజు ఎక్కువ కారం వేశాను కాబట్టి రేపు కూరల్లో అస్సలు కారం వేయకు అనేశారు. అందరూ గొల్లున నవ్వుతుంటే తన తల వాలిపోయింది. భోజనం అయ్యాక మామగారు లేచి తల నిమురుతూ, నిన్ను బాధ పెట్టానా తల్లి, నన్ను క్షమించు అన్నారు ఆర్ద్రంగా. అయ్యో ఎంత మాట అని నొచ్చుకుంది తను. నేనే పొరపాటు చేశాను, మీరే నన్ను క్షమించాలి. మనమంతా ఒకే కుటుంబం సునీత. నువ్వు మా అమ్మాయి లాంటి దానివి. మన మధ్య క్షమాపణలు వద్దు గాని అందరూ హాయిగా కిలకిల్లాడుతూ ఉండాలని నా కోరిక. అందుకే ఏదో వాగుతూ నవ్విస్తూ ఉంటాను. నువ్వు కూడా నా మీద జోకులు వెయ్యొచ్చు. నా ముక్కు చూసావా? ఈ ముక్కు మీద ఎన్నో కవితలు జోకులు చెప్పేవారు మా ఆఫీస్లో. మళ్ళీ అందరూ నవ్వేశారు, వాళ్లతో పాటు తను. ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోకూడలా, మన భారతీయ కుటుంబ వ్యవస్థ, మన సెంటిమెంట్స్, మన అనురాగ బంధాలు చాలా గొప్పవి. విదేశీయుల సైతం ఈ గొప్పదనాన్ని గుర్తించి భారతీయుల్ని వివాహం చేసుకోవటానికి ముందుకొస్తున్నారు. అందుకని మనం అన్ని వేళలా మనదైన ఈ కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి తల్లి. సుస్మిత అల్లరిగా చప్పట్లు కొడుతూ వన్స్ మోర్ అని అరిచింది. మళ్ళీ మొదలుపెట్టారు. అందంగా విసుక్కుంది సుభాషిణి. ఇదొక అద్భుత కుటుంబం అనిపించింది ఆ క్షణంలో సునీతకు. అదే తన పుట్టింట్లో అయితేనా, కారం ఎక్కువైనందుకు అమ్మ కూర గిన్నెను విసిరి కొట్టేది, వండిన వాళ్ళని తిట్టిపోసేది. ఆ రోజు ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేసేది. 2 కొడుకులు చిల్లర పైసలతో సహా తెచ్చి జీతమంతా తల్లి చేతిలో పోయవలసిందే. భార్య బర్త్డేకి జాకెట్ ముక్క కాదు కదా, రూపాయి పూలు కొనటానికి కూడా ఆ కొడుకులకు స్వతంత్రం లేదు. చివరకు పెద్ద కొడుకు తెగించి బదిలీ చేయించుకుంటే ఆ రోజు తల్లిదండ్రుల్ని వదిలేసిపోయిన ఏ కొడుకు బాగుపడలేదురా, పురుగులు పడి చస్తావురా అని శాపనార్థాలు పెట్టింది కన్నతల్లి. అమ్మ ప్రవర్తన చాలా దారుణంగా అనిపించినా తానెప్పుడూ అమ్మకు ఎదురు చెప్పలేదు. తనే కాదు, అందరికీ ఆమెంటే భయమే, ఎవ్వరూ ఎదురు చెప్పరు. అయితే ఒక సుగుణం ఏంటంటే తన మీద అమ్మకు వల్లమాలిన ప్రేమ. తను తప్పు చేసినా ఆ తప్పుని కప్పిపెట్టి తన పక్షం వహించి ఎదుటివారిని చీల్చి చెండాడే అమ్మ అంటే తనకు ప్రేమే. నిజానికి సునీతకు పుట్టింట్లో కంటే మెట్టినింటనే హాయిగా ఉంది. ఇక్కడ ఎవరికి వారు సంపూర్ణ స్వేచ్ఛా స్వతంత్రాలు అనుభవిస్తూనే తమ వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. పెద్ద కొడుకు సుమంది పై రాబడి లేని బ్యాంక్ ఉద్యోగం. ఇక చిన్న కొడుకు సుజన్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్. ఖాళీ సమయంలో కోచింగ్ సెంటర్లో 1 గంట పనిచేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. సుబ్రహ్మణ్యం గారు కొడుకుల్ని ఎప్పుడూ డబ్బు అడగనే లేదు. జీతాలు రాగానే వాళ్లే ఆయన బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేస్తారు. పెద్దవాడు 2000, చిన్నవాడు 3000. సుభాషిణి కూడా జీతమంతా ఆయన ఖాతాలోనే వేస్తుంది. సుబ్రహ్మణ్యం గారే ఇంటి అవసరాలన్నీ చూస్తారు. సుస్మితకు సంబంధాలు వస్తున్నాయి. సుబ్రహ్మణ్యం గారు కట్నం తీసుకోకుండా కొడుకులకైతే వివాహాలు చేశారు. కానీ
కూతురు విషయం అలా కాదు కదా. కట్నంతో పెళ్లి బడ్జెట్ 2.5 లక్షలు అయ్యేటట్టుంది. చూస్తే ఖాతాలో 50,000 ఉంది. పెద్ద కొడుకు 25,000, చిన్నవాడు 50,000 ఇస్తామన్నారు. సుభాషిణికి ప్రావిడెంట్ ఫండ్ నుంచి 50,000 అప్పు లభించవచ్చు. మరి మిగిలిన డబ్బు కోసమా మీ చింత? మేమున్నాము మీ చెంత, తెచ్చదము అప్పు చేసి డబ్బుల ముంత అన్నారు కొడుకులిద్దరు. సుబ్రహ్మణ్యం గారు కొడుకుల పెద్ద బుద్ధికి మురిసిపోతే సుస్మిత అన్నల వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది. సరిగ్గా అప్పుడే ఆ ఇంట సుందరమ్మ అడుగు పెట్టింది. ఆమె సునీత కన్నతల్లి, సుజన్కి అత్తగారు. వస్తూనే ఆమె పరిస్థితిని ఆకళించుకుంది. ఉమ్మడి కుటుంబం కోసం తన అల్లుడు భోళాశంకరులాగా డబ్బు వెదలచల్లటం ఆమెకు అస్సలు నచ్చలేదు. తన కూతురికి తీరని ఆర్థిక అన్యాయం జరుగుతున్నట్టు భావించిన సుందరమ్మ కూతుర్ని కాపాడే బాధ్యత నెత్తిమీద మోపుకొని ఏదో ఒక మిషతో నెలొక్కసారి రావటం, వారం 10 రోజులు ఉండి కూతురికి హితబోధలు మొదలుపెట్టింది. ఇంకా తట్టుకోలేక సునీత, ఈ ఇంటి కోసం మీ అన్నగారి కంటే మీరు ఎక్కువగా ఖర్చు పెట్టకండి అంది భర్తతో. ఇది నీకు పుట్టిన బుద్ధేనా అని కస్సుమన్నాడు సుజన్. మొదటిసారిగా అతనిలో కోపం చూసిన సునీత ఏడ్చుకుంటూ అమ్మ వద్దకు వచ్చేసింది. ఇంకా నేను చక్రం తిప్పుతాను, నువ్వు చూస్తూ ఉండు అని కూతురు వెన్ను తట్టి ధైర్యం చెప్పింది సుందరమ్మ. నీ మొగుడు తక్కువ డబ్బు ఇస్తున్నాడు కాబట్టి ఇంటి చాకిరీ అంతా నువ్వే చెయ్యాలి. మా అమ్మాయి హోదాకి నువ్వు సరితూగవు అన్న ధోరణిలో సుందరమ్మ పెద్ద కోడలు సుమిత్రను సూటిపోటి మాటలతో మొదట ఏకాంతంగాను తర్వాత బాహాబాటంగాను అవమానించటం మొదలెట్టింది. ఇక భరించలేక అత్తగారి వద్ద కన్నీళ్లు పెట్టుకుంది సుమిత్ర. ఒకరోజు సాయంకాలం కాలేజీ నుంచి వస్తూనే సునీత ఉన్న గది వద్ద ఆగి, సునీత, గుడికి వెళ్దాం, 15 గంటలో తయారవ్వు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది సుభాషిణి. గదిలోని తల్లి కూతుళ్ళు గుసగుసలు ఆగిపోయాయి. భయంగా అమ్మ ముఖంలోకి చూసింది సునీత. ఎందుకే అంత భయం? న్యాయం మన పక్షాన ఉంది. అంతవరకు వస్తే వేరింటి కాపురం పెడతానని తెగేసి చెప్పు. ఇక్కడ నేను అల్లుడితో మాట్లాడతానులే అని ధైర్యం చెప్పింది సుందరమ్మ. అర్చన అయ్యాక గుడి వెనక తోటలో పొగడ చెట్టు కింద కూర్చొని, కొడలా ఆలోచించు, భర్తతో సంప్రదించు, మంచి చెడ్డ ఆలోచించుకొని స్వయంగా ఒక నిర్ణయానికి రండి. వేరే కాపురం పెట్టాలి అనుకుంటే అలాగే చేయండి. అందుకోసం ఇంట్లో కలతలు రేపి సాటి స్త్రీ సుమిత్రను సూటిపోటి మాటలతో అవమానించటం మంచిది కాదమ్మా అంది సుభాషిణి. ఒక్క క్షణం గంభీరంగా గడిచాక దీర్ఘంగా నిట్టూర్చి, నేను ఒక్కింటి కోడల్నే సునీత. ఉమ్మడి కుటుంబాల సమస్యలు నాకు తెలుసు. అత్త ఆడపడుచులు పెట్టే బాధలు తెలుసు. నేను అనుభవించాను. అందుకే మన కుటుంబంలో అలాంటి సమస్యలు రాకూడదని, నేను బాధపడినట్టు నా కోడళ్ళు బాధపడకూడదని నా తపన. మన ఇంట్లో నాకేమీ సమస్యలు లేవని అనుకున్నాను, కానీ నా అభిప్రాయం తప్పేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. చెప్పమ్మా, నేను కానీ సుస్మిత కానీ నీకు బాధ కలిగేటట్టుగా ప్రవర్తించామా అడిగింది సుభాషిణి. మా భవిష్యత్తు గురించి మాకు బెంగలేదు సునీత. కొడుకులు మాతో ఉంటే సంతోషమే. వాళ్ళు వేరే వెళ్ళిపోతామన్నా బాధ లేదు. మనసారా ఆశీర్వదిస్తాం. నిజం చెప్పాలంటే మీరు ఇల్లు విడిచి వెళ్ళనే అక్కర్లేదు. మేమే వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం ఉంటున్న ఇల్లు మా స్వార్జితం కాదు, మా మామగారి స్వార్జితం. అది మనవలు సుమన్, సుజన్కే చెందుతుంది, మాకు కాదు. అందుకని బాగా ఆలోచించి చెప్పు. మమ్మల్ని పొమ్మంటే అద్దె కొంప దొరకగానే వెళ్ళిపోతాం. ఓపిక ఉన్నంతకాలం స్వతంత్రంగా జీవిస్తాం. తర్వాత వృద్ధుల ఆలనా పాలన చూసే ఆశ్రమంలోకి వెళ్ళిపోతాం. అంతేగాని కొడుకులకు కోడలకు గుదిబండలుగా మాత్రం ఉండబోము. అత్తయ్య, ఇంకా చాలు అరిచింది సునీత. గుడి నుంచి వచ్చిన అత్తా కోడళ్ళు ఇంట్లో అడుగుపెట్టేసరికి అంతా చీకటిగా ఉంది. కానీ హాల్లో మాటలు వినిపిస్తున్నాయి. సుభాషిని లైట్ వేసింది. హాల్లో సుందరమ్మ, సుజన్ ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు కాబోలు. వీళ్ళు రాగానే మౌనం వహించారు. వాళ్ల వద్దకు వెళ్ళాలా వద్దా అని సంశయంలో పడ్డారు అత్తా కోడళ్ళు. భార్యను రమ్మని సైగ చేశాడు సుజన్. సునీత భయంగా వెళ్ళి భర్త పక్కనే కూర్చుంది. సుభాషిని కాసేపు తటపటాయించి తన గదిలోకి వెళ్ళిపోయింది. సునీత, నేను ఈ ఇంటి కోసం అన్నయ్య కంటే ఎక్కువ ఖర్చు పెట్టడం మీ అమ్మకి ఇష్టం లేదట. మనం వేరింటి కాపురం పెడితే బొచ్చెడు మిగుల్చుకోవచ్చట. నీ అభిప్రాయం ఏమిటి? సూటిగా అడిగాడు సుజన్. ఆ స్వరంలోని వెటకారం చెళ్ళున తగిలి తల వంచుకుంది సునీత. అత్తాశ్రీ, మీకు తెలుసో లేదో
మీ చిన్న కొడుకు కూడా బదిలీ చేయించుకొని ఏ పొరపొచ్చాలు లేని మీ బంధం నుంచి తప్పించుకొని పారిపోయాడు ఈరోజే. వెళ్ళి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి రండి వెటకారంగా అన్నాడు సుజన్. ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తోచక బంబేలు పడింది సుందరమ్మ. కూతురికి అన్యాయం జరిగిపోతుందన్న బెంగతో మీరు నెల నెలా ఇక్కడికొచ్చి ఆమె చెవి కొరుకుతున్నట్టే మీ వియ్యపురాళ్ళు కూడా మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీ ఇంటికి వెళ్ళి తన కూతురు చెవి కొరకటం మొదలుపెట్టి విజయం సాధించింది. మగాళ్ళదేముంది పాపం, వాళ్ళు పెళ్ళాల కొంగుముడిలో విలవిల్లా పిల్లులు బల్లులు అనే కదా మీ భావం. ఇప్పుడు నా పత్ని శ్రీ వేరింటి కాపురం పెడదాం అని ఆజ్ఞాపిస్తే గంగిరెద్దులాగా ఆమె వెనక పడిపోవలసిన వాడినే కదా. నాకు వివేచన లేదు, సంస్కారం లేదు, సొంత ఆలోచన లేదు. పెళ్ళాం గీసిన గీటు దాటలేని గర్భకుండని, స్వయం నిర్ణయం తీసుకోలేని దద్దమ్మను. అంతే కదా నా గురించి మీ అంచనా. అందుకే కదా నెల నెలా వచ్చి కూతురి చెవి కొరుకుతున్నారు. సుజన్ స్వరం క్రమంగా పెరుగుతూ ఒక్కొక్క మాట చెళ్ళు చెళ్ళున తగులుతుంటే తల వంచుకొని కన్నీళ్లు పెట్టుకుంది సుందరమ్మ. గిరుక్కున భార్య వైపు తిరిగి, మీ ఇంట్లో మీ అమ్మ నిర్వాకం చూసావు, ఈ ఇంట్లో మా అమ్మ నిర్వహణ చూసావు. నీకెవరు కావాలో కొరుకో సునీత. చేతులు కట్టుకొని గ్యారెంటీగా నీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. శ్రీమతి ఆలోచించు అన్నాడు సుజన్. హాల్లో మాటలు గట్టిగా వినిపిస్తుంటే గాబరాగా వచ్చి అంత దూరంలో నిలబడిపోయింది సుభాషిణి. సునీత కళ్ళు తుడుచుకొని లేచి నిల్చుంది. ఇటు తల వంచుకుని రోదిస్తున్న అమ్మ, అటు తల ఎత్తుకుని గంభీరంగా నిల్చున్న అత్త. కోడలా ఆలోచించు, ఆలోచించి స్వయం నిర్ణయం తీసుకో అన్న మాటలు ఆమె చెవిలో గింగురుమంటున్నాయి. ఇంకా ఆలోచించటానికి ఏమీ లేదు, ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.